హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమతా సత్యం. ఈరోజు మీకు పప్పుచారు చేసి చూపిస్తాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 కప్పుల కందిపప్పు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. కడిగి మనం ఏ కప్పుతోని పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోని 2 కప్పుల వాటర్ పోసి కొంచెం పసుపు, ఒక 4 పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి మంచి మెత్తగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది పప్పుచారు. ఒక 4-5 విజిల్ల వరకు. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా వాష్ చేసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టి పెట్టుకోండి. మంచిగా నానిన తర్వాత చింతపండు పులుసు ఒక పెద్ద గిన్నెలో తీసుకొని మంచిగా వడపోసుకుంటూ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఈ రసం తీసుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా మంచిగా కడుక్కొని పెట్టుకున్న ములక్కాడలు, బెండకాయలు, సోరకాయలు, మనకి ఏ రకము కూరగాయలు ఉంటే ఆ రకం కూరగాయలన్నీ వేసుకొని మంచిగా మరిగించుకొని పెట్టుకోవాలి. టమాటా, క్యారెట్, వంకాయ, కల్యమాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మంచిగా మెత్తగా రుబ్బి దాంట్లో కొంచెం కారము, ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపి మనం ముందుగా పులుసు చేసుకున్నాం కదా, దాంట్లో దీన్ని వేసేసి ఒకసారి కలిపి మంచిగా మరగబెట్టుకోవాలి. ఈ పప్పు ఎంత మంచిగా మరుగుతే అంత టేస్ట్ వస్తుంది. కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. కల్యమాకు వేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఈ విధంగా ఇంతకుముందు కూడా మీకు పప్పుచారు చేసి చూపెట్టాను. అది వేరే రకంగా కూడా చేశాను, ఇదొక రకంగా. ఇట్లా ఏ విధంగా చేసినా కానీ బాగుంటుంది. మనకు ములక్కాడలు మంచిగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసి పోనుకు రెడీ చేసుకుందాం. ఒక ముక్కుడులో 2 పావుల నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిర్చి, ఎల్లిపాయలు మంచిగా ఎర్రగా వేగాలి. కల్యమాకు వేసుకోవాలి, ఉల్లాకు వేసుకోవాలి. మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మనం మరిగించుకున్న పప్పులో దీన్ని వేసేయాలి మొత్తం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంతకుముందు కూడా వేరే రకంగా కూడా చేసి చూపెట్టాను. ఆ విధంగా బాగానే ఉంటుంది, ఇట్లా చేసినా కానీ బాగానే ఉంటుంది పప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.